కలెక్టర్ గారు మీకు విషయం చెప్పనా, వి ఇండియన్స్ ఆర్ వెరీ రొమాంటిక్ పీపుల్. ఏ విషయానైనా రొమాంటిసైజ్ చేసి చెప్పడంలో భారతీయులను కొట్టే మనగాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకు ఒక కొవ్వొత్తిని తీసుకోండి, అది వెలుగునిస్తూ కరిగిపోతుంటే అయ్యో అంటూ దాని మీద కథలు రాస్తాం, కథనాలు రాస్తాం, కావ్యాలు రాస్తాం, కవితలు రాస్తాం, పాటలు రాస్తాం, పద్యాలు రాస్తాం, బొమ్మలు వేస్తాం, ఆఖరికి సినిమాలు కూడా తీస్తాం. కానీ ఆ కొవ్వొత్తి వెలుగునివ్వడానికి ఓ అగ్గిపుల్ల నేల రాలుతుంది, దాన్ని పట్టించుకునే నాథుడు ఎవడూ లేడు. అలా నేలకు రాలే అగ్గిపుల్లలే రైతులు సార్. మీకు ఇక్కడ ఏ మద్దతు దొరకదు, మీరు వెళ్ళండి. రంగా, తప్పు చేస్తున్నావు. జిల్లా కలెక్టర్ గారితో అలాగనే మాట్లాడేది. సారీ చెప్పు. సారీ చెప్పే అలవాటు నాకు లేదు. కావాలంటే కలెక్టర్ గారిని సారీ అని పేరు మార్చుకోమని చెప్పండి. గుడ్ మార్నింగ్ సారీ గారు, గుడ్ ఈవినింగ్ సారీ గారు అని పిలుస్తాను. సార్ పదండి, అరెస్ట్ వారెంట్తో వద్దాం. మా రా తల్లి, ఎలా ఉన్నావు? చిక్కిపోయావేంటి? బానే ఉన్నాను కదా నాన్న. చిచి, నాకు అసలు కుక్కలంటే జరగలే. హలో, దాన్ని కుక్క అని పిలవకు. కుక్కను పిలవకుండా ఇంకేమని పిలవాలి సార్? ఓహో సారీ, డాగ్ అనలా. దాని పేరు మందారం. మందారం అట్టేళ్ళు. నాన్న, అతనే నేను చెప్పిన రాంబాబు. ఆ కార్ కూడా అతందే. టీ షర్టు, జర్కిన్, విదేశీ కారు. ఆర్మనీ సార్, బెస్ట్ డిజైనర్ ఇన్ ద వరల్డ్. సల్మాన్ ఖాన్ కూడా అతనే డిజైనర్ సార్. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్, నేను కొంచెం తక్కువలో మహాట్ పెడతాను. ఏం చేస్తుంటావు? మీరేం చెప్తే చేస్తాను సార్. వృత్తి ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? బిజినెస్ మ్యాన్ అండి. క్యాపిటలిస్ట్. ఏం బిజినెస్? అదే ట్రావెల్స్ అండి. ఓ 100 బస్సులు ఉన్నాయండి, రోజుకి 200 ట్రిప్లు వేస్తాయండి. పండగ సీజన్ లో డబుల్ రేట్లతో ప్రజల డబ్బులు గుంజుకుంటారు, అంతేగా? ఇంకేం చేస్తుంటావు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తాను సార్. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్, రూపాయి ఇంట్రెస్ట్ సెట్ చేద్దాం. మళ్ళీ మనకు డబ్బులు ఉందండి. జనాల రక్తాన్ని తాగే వడ్డీ వ్యాపారివి. అసలు మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది? మా ఆఫీసులో పని చేస్తుంది కదండి, అక్కడే పడేసాను. సారీ అండి, అక్కడే పరిచయం అయిందండి. నీ వయసు ఎంత? 3 నెలలండి. అంటే మీ అమ్మాయి నాకు పరిచయం అయ్యి 3 నెలలు అయిందండి. అందుకే నాకు మళ్ళీ పుట్టినట్టు ఉందండి. సరే పదండి. ఆగు. ఇంటికి వచ్చిన అతిథిని ఊరు పొలిమేర నుండి పంపించేయడం సంస్కారం కాదు, కాబట్టి రమ్మంటున్నాను. ఐ హేట్ క్యాపిటలిస్ట్స్. ఈ విదేశీ కార్ని ఇక్కడే వదిలేసి వచ్చాయి. అయ్యి బాబాయ్, ఆ కారు ఇక్కడే వదిలేసి వచ్చాలా? అది చాలా కాస్ట్లీ సార్. ముందు దేశం, ఆ తర్వాత విదేశం. మేరా భారత్ మహాన్. మీ నాన్న ఏంటి ఎంత సాకిచ్చాడు? ఆయన డబ్బున వాళ్ళంటే నచ్చదా? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. సర్లే, ఇంకెంత దూరం? ఇదే మా ఊరు. అయ్యి బాబోయ్, ఈ ఎర్ర జెండాలేంటి? ఊరంతా ఈ ఎరుపేంటి? అసలు ఎరుపుమయమేంటి? ఆ బోర్డులో ఉన్న క్వాలిటీస్ లో ఒక్కటి కూడా నలవలేదు. పైగా మీ నాన్న నాలా డబ్బున్నోళ్ళంటే ఇష్టం ఉండదు. మన పెళ్లి ఎలా అవుద్ది సావిత్రి? అది నువ్వే ఆలోచించాలి రాంబాబు. ఐ లవ్ యూ. నేనేం చెప్పినా మా ఊర్లో ఇలాంటి చాలా చూసా అంటావు కదా, అదేనా ఈ ఊరు? దీని పేరేదో చెప్పావు, చెకోడి పకోడి అని. చెక్కుడి పకోడి కాదు, చెగడ పూగొండే వనం. అంటే ఎర్ర పూల వనం. ఎర్ర పూల వనమా? బాబాజీ, వనవాసం కాకుండా చూడవా? ఇదే మా ఇల్లు. ఇది ఇల్లులా లేదు, కమ్యూనిస్ట్ కార్యాలయంలో ఉంది. మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం బాబు. మా అక్క. నమస్కారం అండి. లోపలికి రండి. నీకోసం దుబాయ్ కోటేసుకొచ్చాను, కేరళకి ఫ్లైట్ లో వచ్చాను. మీ ఇంటికి వస్తే నన్ను వాటేసుకుంటారనుకుంటే ఇలా మొహాలు చాటేసుకుంటున్నారేంటి? అది సరే గాని, మీ అక్కేంటి అలా చేత్తో సైకిల్ చేస్తుంది? సైలెంట్ మూవీయా? అదేం లేదు, మా అక్క తను ప్రేమించిన వాడితో కాకుండా వేరే అతనితో పెళ్లి చేశారని ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేసింది. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియాలని సింబాలిక్ గా తెలుపుతోంది. నాకు మీ ఇంటికి వచ్చినట్లేదు, మ్యూజియంకి వచ్చినట్టు ఉంది. ఇంకా ఎన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి లోపల? రాంబాబు, సరదాగా అన్నానులే. మా నాన్నతో జాగ్రత్త. పేరేంటి? ఉంగరాలు రాంబాబు అండి. నాకు తోకలు నచ్చవు, కట్ చేయి. నేను చెప్పింది నీ పేరు ముందున్న తోక. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? రాంబాబు అండి. ఈ ఊర్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసా? ఊళ్ళోకి ఎంటర్ అవగానే తెలుసండి.
నీ కాళ్ళ కింద భూమి గుండ్రంగా తిరుగుతుంది, అది తెలుస్తుందా? ఆ? ఎక్కడ తిరుగుతుంది? తిరుగుతోంది, తెలుస్తుందా? తెలియట్లేదు సార్. మరేం తెలుసు? అంటే అన్నీ తెలియదు సార్. భోజనం చేస్తావా? మీరు చేయమంటే చేస్తానండి. చికెన్ తింటావా? డైలీ తింటానండి. అది తెలుసు. రవి, మోయా. కిచెన్ లో మన కోట ఎంత ఉందో తెలుసుకో. ఓకే మోయా. నాయర్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నా. ఇంకా చికెన్ ఎంత కోట ఉంది? అయ్య బాబోయ్, మీ ఊర్లో చికెన్ కూడా రేషన్ కార్డు మీద ఇస్తారండి? అది రేషన్ షాప్ కాదు, సెంట్రలైజ్డ్ కిచెన్. ఈ ఊళ్ళో అందరికి ఒకే చోట వండుతారు, మేము పంచుకుని తింటాం. ఇంకా 5 ప్లేట్లు ఉన్నాయండి మోయ్ గారు. మనకు 2 ప్లేట్లు. అతిథి కదా, అతనికి 3 ప్లేట్లు ఓకే చెప్పు. మోయ్, ఓకే మోయ్. అమ్మో, 3 ప్లేట్లా? ఏ కుర్రోడు ఆ మాత్రం తినలేవా? ఒకసారి తినేసానండి. ఇక్కడ సెంట్రలైజ్డ్ కిచెనే కాదు, సెంట్రలైజ్డ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టానో తెలుసా? కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ అండ్ ఎనిమీస్ క్లోజర్ అంటారు. అర్థం కాలేదా? కాలేదండి. నువ్వేంటో ఇక్కడికి వచ్చాక తెలిసింది. నీ లోపల ఒకడు ఉంటాడు కదా, వాడి గురించి తెలుసుకోవాలి. అందుకని సార్, మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పచ్చా? చెప్పు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చానండి. మీరేమో నన్ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు. అసలు మన ఇద్దరిలో తేడా ఏముందండి? నేను మీలా మనిషినే కదండి. ఇప్పుడు నువ్వు భోజనం చేసేటప్పుడు నీకు నిమ్మకాయ కూల్ డ్రింక్ ఇస్తాను, ఏం చేస్తావు? భోజనం చేసేసి కూల్ డ్రింక్ తాగేసి ఆ నిమ్మకాయని వాటర్లో వేసుకుని ఫింగర్ బౌల్లో చేయగడిగేసుకుంటాను సార్. అది నీ కార్పొరేట్ స్టైల్. నేనైతే నిమ్మకాయ రసాన్ని ముద్దలు కలుపుకొని తిని చేయి కడుకుంటాను. మరి కూల్ డ్రింక్ సార్? నేను రసాయనాలు తాగను. ఎలా నచ్చాడమ్మా వీడు? అన్ని క్యాపిటలిస్ట్ బుద్ధులే. ప్రేమ సార్. మీరు అడిగినప్పుడు నా కాళ్ళ కింద భూమి ఎలా తిరుగుతుందో నాకు తెలియదు అన్నట్టే, అలాగే నా ప్రేమ కూడా నాకు తెలియదు సార్. ఒక్క నా మనసుకు తప్ప. మాటలకింత. నేను తర్వాత మాట్లాడతాను. రూమ్ చూపించి వెళ్ళి. నాతో రండి. అయ్య బాబాయ్, ఇది కనపడితే మనం దొరికిపోతాం. మన బ్యాగ్లో పరిచేస్తాం. బయట ఇక్కడ దేవుడి గది ఎక్కడండి? అయ్య బాబోయ్, వీళ్ళకి నాయకుడికి తేడా తెలియట్లేదు. ఏమండోయ్, నేను అడిగింది దేవుళ్ళ గురించి. ఈ ఊరికి సంబంధించి వాళ్లే మా దేవుళ్ళు. అయితే లేదు, అన్నం ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా? ఇలా పెట్టేద్దాం. పెట్టాను. ఏంటది? అది హాల్లో చెత్త రూమ్లో వేద్దామని. చిచి, రూమ్లో చెత్త హాల్లో వేద్దామని. చిచి, రూమ్ క్లీన్గా లేదండి, చెత్త క్లీన్ చేస్తానండి. రూమ్ క్లీన్ గానే ఉందిగా? అంటే క్లీన్గానే ఉందండి, కానీ మళ్ళీ క్లీన్ చేస్తానండి. అదే ఎందుకని? అది చిన్నప్పటి నుంచి క్లీనింగ్ నా హాబీ అండి. ఎంత మానేద్దామన్నా మానలేకపోతున్నానండి. వస్తానండి. ఆగు. తెల్లవారు పొద్దున కలుద్దాం అనుకున్నాం కదా, ఏంటి లేటు? అంటే రాత్రి అంతా భక్త ప్రహ్లాద్ సినిమా చూశానండి. అందుకే లెగడం కొంచెం లేట్ అయిందండి. కానీ 9 AM అంటే పొద్దుటే అవుతుంది కదండి. గత 40 ఏళ్లుగా సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు, అది పొద్దున్నంటే. ఇంతకు భక్త ప్రహ్లాద సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ రాత్రి కూడా చూడాలనిపిస్తుంది. రాత్రి వరకు ఎందుకు, ఇప్పుడే చూద్దాం. ఆ రిమోట్ అందుకోరా. అలాగే అయ్యా. ఏమయ్యా రంగనాయరం, మీ ఇంటికి వస్తే నట్టింట్లో నిలబెట్టి నిమ్మకాయ కూల్ డ్రింక్ ఇస్తే ఏం చేయాలని అడుగుతావా? ఈ గ్లాసులో నిమ్మకాయ వేసి దీనిలో కూల్ డ్రింక్ కలుపుకొని అందులో మందు మిక్స్ చేసుకుని
చెప్తే నీ రెస్పెక్ట్ తప్పుద్దని అర్థమైందా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటుంటే నా తోకలు కట్ చేయమంటావా? కేరళ అంటే కోకోనట్ అనుకున్నాను. కమ్యూనిటీ అంటావా? క్యాపిటలిస్ట్ అంటావా? నువ్వేనా కేరళ సీఎం అనుకుంటున్నావా? మై సన్నీ ఎక్కడున్నావే? టచ్ స్క్రీన్ లో ఒక్కసారి టచ్ చేస్తే సచ్చినట్టు నా దగ్గర రావాల్సిందే. ఆ! ఎవడండాడు? కొంచెం నాలా ఉన్నాడు. ఇది నీ సెలక్షన్. ఇప్పుడు అర్థమైందా ఇంట్లో నేను ఎందుకు ఉండనిచ్చాను? నీ లోపల ఉన్నది ఇది. వీడు ఈ ఊరి నియమాలను ఉల్లంఘించావు. పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, అశ్లీలతను చూడడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యపాన ధూమపానం చేయడం, ఈ ఊరి వనరులను వృధా చేయడం. నిన్ను ఇంట్లోనే కాదురా ఊళ్ళోనే ఉండనివ్వకూడదు. ఇదిగా నా కూతురికి భర్తవయ్యే అర్హత నీకు లేదు. సరే ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. సావిత్రి నన్ను సపరేట్ చేయకండి. మళ్ళీ సావిత్రి నా పేరు మా చూచి బాధపడుతున్నా. 24 ఏళ్ళు పట్టిందిరా నా చిటితల్లి ఏడిస్తే ఎలా ఉంటుందో తెలియడానికి. కానీ 24 గంటలు కన్నీళ్ళు తెప్పించావు. ఇదిగో చూడమ్మా, నువ్వు వీడిని నమ్మితే నీ జీవితాంతా నీకు మిగిలేదు కన్నీళ్లే. వీడు నీ కరెక్ట్ కాదు, నన్ను నమ్ము. నాన్న, కొందరు కన్నీళ్లు దిగమింగుతారు, కొందరు కన్నీళ్లు కారుస్తారు. ఆ కన్నీళ్లలో కూడా ప్రేమ ఉంటుందని మీకెప్పుడు అర్థమవుతుంది నాన్న? నా ప్రేమని అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్. ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టే వీడిని వద్దంటున్నాను. ఇప్పుడేంటి, వీడు ఈ ఊళ్ళోనే ఉండాలి, అంతే కదా? అంతే కదా? ఓకే. కానీ వీడు చేసిన పనికి ఈ ఊరి నియమాల ప్రకారం పనిష్మెంట్ తప్పదు. 10 రోజులు సెంట్రల్ కిచెన్ లో పని చేయాల్సిందే. ఇదే మా ఊరి వంటశాల. ఊర్లో ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడ నుంచే వెళ్ళాలి, వాళ్ళు తినాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. ఓహో, అంటే వీళ్ళు వండితే అది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలన్నమాట. ఒరేయ్ అప్పుడు ఎలా ఎవరా? అది వాళ్ళు చేస్తారు, నువ్వు వంట చేయాలి. ఓయ్, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఎ స్వీట్ వార్నింగ్. ముందిది గోయ్. సారీ, కాయ కనెక్ట్ అవ్వలేదు. బాడీలు కనెక్ట్ అయినాయా? ఇది పెద్ద కాయ, ఇది కనెక్ట్ అవుద్ది. పనిష్మెంట్ నీకిచ్చినట్లేదు, మేం తీసుకున్నట్టుంది. సారీయా? ఇది లిస్ట్. 1500 చపాతీలు, 600 చికెన్ కర్రీలు, 1000 ఇడియాపంలు, ఊరికి తడిపే కొబ్బరి సాంబారు. ఇంత లిస్ట్ ఉంది భయ్యా. ఇది ఊరికా లేక కేరళ మొత్తానికే? అవును చేట, లిస్ట్ పెద్దగా ఉంది, టైం తక్కువ ఉంది. పనిష్మెంట్ ఫాస్ట్ గా తీసుకుంటావో ఫెయిల్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావో నీ ఇష్టం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయినా ఈయన చూస్తుంటే ఇక్కడ నుంచి ఉస్సే. నువ్వు సే అంటే పారిపోవడానికి నేను బలిని కాదురా, బలిని, బాహుబలిని రా. అదేంట్రా బుజ్జి, పాటలతో డ్యాన్సులతో వంటలు చేసేసాడు. అదేదో మ్యాజిక్ లాగా. ఏ డ్రామా బెర బుజ్జా. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడు ఆటరాడు పట్టుకెళ్ళండి.